గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 30/60. నేను మమత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర విభజన హామీలపై ఢిల్లీలో కేంద్ర మంత్రుల భేటీ, ప్రధానితో వెంకయ్య చర్చలు, వారంలోగా తుది నిర్ణయం. తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త, వారం రోజుల్లో గ్రూప్ 2 టీచర్స్ నోటిఫికేషన్. కొలిక్కి వచ్చిన కోటి ఆసుపత్రి శిశు మార్పిడి వివాదం, DNA పరీక్ష ద్వారా తల్లిదండ్రులను నిర్ధారించిన సిబ్బంది. తిరుమల శ్రీవారి పాదాల సమీపంలో ప్రమాదం, కారులో చిక్కుకున్న డ్రైవర్, రక్షించిన సిబ్బంది. ఫ్యాన్స్ మధ్య సామరస్యానికి ప్రయత్నం, బెజవాడలో పవన్ జూనియర్ పోస్టర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ వంటి అంశాలపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో అరుణ్ జైట్లీ, అమిత్ షా, వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తులు, సుజనా చౌదరి ముసాయిదా బిల్లు మీద ప్రధానంగా చర్చించారు. అయితే దీనిపై వారంలోగా నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఏపీకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అంతకుముందు ప్రధాని కలిసి విజ్ఞప్తి చేశారు వెంకయ్య నాయుడు. మంత్రివర్గ సమావేశం తర్వాత ప్రత్యేకంగా మోడీని కలిసి ఏపీ అంశాలపై చర్చించారు. మొత్తం మీద వారం రోజుల్లో అన్నింటిపైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎట్టకేలకు కోటి మెటర్నిటీ హాస్పిటల్లో శిశువుల మార్పిడి వివాదం ముగిసింది. మగ శిశువు రమాదేవికి పుట్టిన బిడ్డేనని DNA రిపోర్ట్ తేల్చింది. రజితకు జన్మించింది ఆడ శిశువు అని నిర్ధారించారు అధికారులు. ఈ మేరకు DNA టెస్ట్ రిపోర్ట్ ను విడుదల చేశారు అధికారులు. కొంత గ్యాప్ తర్వాత ఒక్కసారిగా వచ్చి విజృంభించిన వరుణుడు బెంబేలెత్తిస్తూ ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు అటు జిల్లాల్లో కూడా వానలు హోరెత్తిస్తూ ఉన్నాయి. గత 15 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా రాబోయే 3 రోజుల్లో అతి భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. ఇటు వాగులు వంకలు పోటెత్తడంతో జలాశయాల్లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. కొన్ని చోట్ల పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఇటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు 203 ఫిర్యాదులు అందాయని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇందులో 83 ఫిర్యాదుల్ని పరిష్కరించామని, శిథిలావస్థలో ఉన్న భవనాలపై దృష్టి పెట్టామని అన్నారు. భారీ వర్షాలపై నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు కేటీఆర్. 100 నంబర్స్ కానీ, జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ 21111111 నంబర్ కానీ మొత్తం 203 ఫోన్ కాల్స్ వచ్చినాయి హైదరాబాద్ నగరంలో. అందులో 77 ఫోన్ కాల్స్ ఈ వాటర్ లాగింగ్ గురించి, నీరు నిల్వ ఉండడం గురించి వచ్చినాయి. మ్యాన్ హోల్ సంబంధించిన సమస్యలు ఒక 68, చెట్లు పడిపోయినాయని ఒక 2 సమస్యలు, గోడలు కూలినాయని చెప్పి 2, ఇల్లు పాక్షికంగా ధ్వంసమైందని చెప్పి 2. ఆ రకంగా మొత్తం ఒక జిహెచ్ఎంసీ సంబంధించి 151 ఫోన్ కాల్స్, ట్రాన్స్కోకు సంబంధించి ఒక 31 కంప్లైంట్స్, వాటర్ బోర్డుకు సంబంధించి 21, మొత్తం కలిపి 203 కాల్స్ వస్తే అందులో ఇప్పటికే 83 పరిష్కరించబడ్డాయి. ఇంకో 120 ప్రోగ్రెస్ లో ఉన్నాయి. సో ఈ రకంగా ఉదయం నుంచి మనం గమనించినట్టయితే మరి HMWS కానీ, GHMC కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, అదే రకంగా CPDCL కానీ అందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా, గౌరవ ప్రధాన కార్యదర్శి గారితో సహా ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి ఈ మరి కార్యక్రమం మొత్తాన్ని కూడా సమీక్షిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన సహాయక చర్యలను కూడా పరీక్షిస్తా ఉన్నారు. ఆకాశానికి చిల్లు పడినట్టుగా కురిసిన వర్షాలతో భాగ్యనగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండం తలపిస్తోంది. నగరం చుట్టుపక్కల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. నీటి మట్టం అనూహ్యంగా 4 అడుగుల మేర పెరిగి 513.50 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు హుస్సేన్ సాగర్ తూములను తెరిచి వరద నీటిని దిగువ ప్రాంతానికి వదులుతూ ఉన్నారు. నీటి విడుదల సందర్భంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, పలువురు ఇతర అధికారులు కూడా హాజరయ్యారు. ఈ మేరకు హుస్సేన్ సాగర్ నాలాలకు సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎప్పుడూ లేని స్థాయిలో సాగర్ లో నీటి మట్టం చేరడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు.
నాచారంలో భారీ వరదకు రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ మనకు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో పలు కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీలో ప్రస్తుతానికి నీరు చేరింది. మొదటి అంతస్తు వరకు ఉన్న కాలనీలో ఉన్న వాటర్ని బయటపోయేందుకు అధికారులు ప్రస్తుతానికి ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎక్కడికక్కడ కూడా వాటర్ నిలిచిపోయింది. మనం చూస్తున్నట్లు చాలా కాలనీలో కూడా ఇప్పుడు వాటర్ ప్రధానంగా చూసినట్లయితే చాలా మంది అక్కడ ఉన్నారు. చాలా కాలనీలో కూడా వాటర్ నిలిచిపోయింది. ప్రస్తుతానికి వాటర్ సంబంధించి బయటికి వెళ్లేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూసినట్లయితే కొన్ని ఏరియాలో ఇప్పటికే వాటర్ ఎక్కడిక్కడ పూర్తిగా నిలిచిపోయింది. కనీసం పబ్లిక్ బయటికి రాని స్థితి ఉంది. అందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకే నిలిచిపోయి ఉన్నారు. అయితే ఇది సంబంధించి ఇప్పుడు వాటర్ ఎప్పటి నుంచి ఉంది, దీనికి సంబంధించి ఏమన్నా ఏర్పాట్లు జరుగుతున్నాయా బయటకు వెళ్ళేందుకు? నాకు తెలిసి అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయో లేదో తెలియదు, కానీ ఇప్పుడు వాటర్ మాత్రం పొద్దున 8:30 నుంచి ఉన్నాయి ఇక్కడ వాటర్. అంటే మరి వాటర్ వెళ్ళడానికి ఎట్లా? వాటర్ వెళ్ళడానికి సోర్స్ అనేది దీనికి అసలు గవర్నమెంట్ అసలు ఎప్పటి నుంచి ప్రాబ్లం ఇప్పుడు కాదు, 2001 నుంచే ఉంది ప్రాబ్లం. ఏమైతే వాటర్ ఫ్లో ఎప్పుడైతే అక్కడ ఫ్లో అవుతుందో అక్కడ ఆ మోరిపై నుంచి ఆ రోడ్ పైన వచ్చి ఇట్లా స్కూల్ వచ్చి ఇక్కడ నుంచి అటు మొత్తం రామేంద్ర నగర్, ఇంద్రనగర్ ఇవన్నీ కాలనీ నిండి అక్కడ చిల్లు అక్కడ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇట్లా పోవడానికి అనేది దారి అనేది వీళ్ళు అంటే సరిపడా దానికి నాలా సరిగ్గా చేయలేదు ఇంతవరకు. ఈ ప్రాబ్లం ఇప్పటిది కాదు, ఎప్పుడు పెద్ద వర్షం పడ్డా ఇంతే ప్రాబ్లం. అంటే మరి మీరు కాలనీ వాసులు ఏమైనా చేస్తున్నారా వాటర్ పోవడానికి? కాలనీ వాసులుగా అంటే ఆల్రెడీ రిపోర్ట్ అయితే ఇచ్చినారు. ఇప్పుడు ఇది కాదు, ఇంతకుముందు రీసెంట్ గా కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ చూసి వెళ్ళిపోయినారు. అది కూడా ఎక్కువ రోజులు కాలేదు, జస్ట్ ఒక 20 days బ్యాక్. కాలనీకి సంబంధించి పూర్తిగా ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. అయితే దీనికి సంబంధించి ఎక్కడ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు కనబడతలేవు అని చెప్తున్నారు. అయితే ఇది లోపలికి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే బయటికి వెళ్ళాలని కూడా తీవ్ర ఇబ్బందులు. అంతేకాకుండా ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి అని చెప్పవచ్చు. మరోవైపు చూసినట్లయితే కాలనీలో దాదాపు వందలాది ఇండ్లు ఉన్నాయి. ఈ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ప్రస్తుతానికి ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్లో నీళ్ళు వచ్చి ఉన్నాయి. అంటే అందరూ కూడా ప్రస్తుతానికి సెకండ్ ఫ్లోర్ వరకు ఉండిపోయినారు. ఎక్కడికక్కడ ఎవరు కూడా బయటకు వచ్చి రానే స్థితి. ఎందుకంటే కాలనీకి పక్కనే ఉన్న ఒక కాలువ ఉంది. ఆ కాలువ సంబంధించి వాటర్ ఓవర్ఫ్లో కావడం వల్ల ఇక్కడికి పరిస్థితి ప్రసారి ఉంటుందని చెప్తున్నారు. ఎక్కువ వర్షం కురిస్తే చాలు, ఒక గంట పాటుగా ఎక్కువ వర్షం కురిస్తే చాలు ఇక్కడ మొత్తం కాలనీ కూడా పూర్తిగా జలమయమైపోతుందని. వాటర్ చూసినట్లయితే ఇక్కడ వాటరు అంటే దాదాపుగా చాలా రోజుల పాటు ఇక్కడ వాటర్ నిల్వ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తాము తీవ్ర ఇబ్బందులు పడతామని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళ మార్నింగ్ చూసినట్టే మార్నింగ్ 3 గంటల పాటు కొట్టిన వర్షానికి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. చాలా మంది దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చింది, తామంతా కూడా సెకండ్ ఫ్లోర్ లో వెళ్ళిపోయామని చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఎక్కడికక్కడ దీంట్లో ఈ వాటర్ సంబంధించి అవుట్ఫ్లో అనేది ఎక్కడ లేకపోవడంతో ఈ ఇబ్బంది ఉందని చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా పైనుంచి వస్తున్న వాటర్ బయటికి వెళ్ళడానికి ఏర్పాటు లేకపోవడంతో ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందమ్మా? దీనికి సంబంధించి బయటికి వెళ్ళడానికి వాటర్ ఏర్పాట్లు ఏమైనా జరుగుతాయి ఇక్కడ ఎప్పుడు ఏర్పాటు జరగలేదు సార్. ఇక్కడ ఏం ఏర్పాటు చేస్తలేరు. ఈ నీళ్లు వర్షం వచ్చినప్పుడల్లా నీళ్లు వచ్చేస్తూనే ఉంటుండే. ఎక్కడ దాకా వస్తాయి నీళ్లు? ఇక్కడ ఈ కాంపౌండ్, ఈ స్కూల్ మొత్తం నిండుకుంటుంది. అన్ని ఇటు మల్లుకుంటున్నాయి, ఇటు అన్ని వచ్చేస్తూనే ఉంటుండే. నీళ్లు ఇంక ఇదే లెవెల్ మీద వస్తుండే. మరి ఎప్పుడు పట్టించుకోలేదు అధికారులు? ఇంకా ఎవరు పట్టించుకుంటున్నారు సార్? ఇంక నీళ్ళు వస్తున్నాయి ఇట్లనే. ఇప్పుడు మా ఇంట్లో కూడా నిండుకున్నాయి, మొత్తం వీడికి వచ్చినాయి నీళ్లు. ఆ బియ్యం బస్తాలు అన్ని పైన మంచం మీద వేసినాం. ఇక్కడ చూసినట్లయితే ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది, ఎంతకాలం నుంచి ఉంది. అయితే ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ప్రతిసారి గట్టిగా ఒక వర్షం కొడితే, ఒక 1 hour పాటుగా గట్టిగా వర్షం కొడితే తాము ఇదే పరిస్థితి, నీళ్లలో ఉండాల్సిన పరిస్థితి అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇదేమైనప్పుడు కూడా నగరంలో 3 గంటల పాటు పడ్డ ఈ వర్షానికి మొత్తంగా కాలనీలో చాలా వరకు కాలనీ కూడా ఇప్పటికి నీటమునిగాయి అని చెప్పిన దాదాపు 200 కాలనీలు పైగా నీటమునిగాయి అని చెప్పి ఇప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులకు అధికారికంగా ఫిర్యాదు రావడం జరిగింది. కొన్ని కాలనీ సంబంధించి ఇప్పటికే వాళ్ళని కాలనీ వాసిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్తున్నారు. అయితే మరికొన్ని కాలనీ ఇంకా తరలించాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ. 30/60లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని అంటుంది వాతావరణ విభాగం. భారీ వర్షాలు కురుస్తాయని తాము ముందు నుంచే హెచ్చరించామని, అయితే హైదరాబాద్ లో అంచనాలకు మించి వర్షం పడిందని అన్నారు వాతావరణ అధికారులు. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి బలహీనపడడం వల్ల వచ్చే 24 గంటల్లో సాధారణ వర్షం ఉంటుందన్న వాతావరణ శాఖ డైరెక్టర్ తో మా ప్రతినిధి అరుణ్. హైదరాబాద్ లో ఒక్కసారిగా కుండపోత వర్షం.
హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైంది, ఎక్కడ చూసినా జలమయం. ఎందుకు ఈ వాతావరణంలో మార్పు వచ్చింది? ఇంత వర్షపాతానికి గల కారణాలు ఏంటి? అసలు ఎన్ని రోజుల పాటు ఈ వర్షం ఉంటుంది? వాతావరణ శాఖ డైరెక్టర్ మనతో ఉన్నారు. సార్, వాతావరణంలో వచ్చిన మార్పులకు కారణం ఏంది? దాదాపుగా చాలా రోజులుగా ఎండ తీవ్రతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నుంచి ఒక్కసారి వాతావరణంలో మార్పు రావడం, కుండపోత వర్షం వల్ల చాలా వాతావరణం అతలాకుతలమైంది. ఎంత వర్షపాతం నమోదైందంట? మనకి 26, 27 తారీఖు నుంచి మనకి వాతావరణంలో మార్పు వచ్చింది. మనకి ఫస్ట్ మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో అల్పపీడనం ఒకటి ఏర్పడింది. అప్పటి నుంచి మనకు తెలంగాణలో వర్షపాతం అనేది అప్పుడప్పుడు మనకు కొంచెం పెరిగింది. అంతకుముందు చాలా డ్రై ఉండేది. దాదాపు 5 ఆగస్టు నుంచి 23, 24 వరకు వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. తర్వాత ఈ అల్పపీడనం వచ్చిన తర్వాత పెరగడం జరిగింది. తర్వాత అది మొన్న ఇది అల్పపీడనం అనేది బలహీనపడి ఒక ఉపరితల ఆవర్తనంగా మిగిలిపోయింది. సో ఉపరితల ఆవర్తనము వల్ల కూడా మనకు సరిపోయిన వర్షాలు పడే అవకాశం ఉంది. నిన్న మొన్న కూడా మేము హెవీ రెయిన్ఫాల్ పడుతుంది తెలంగాణలోనే హెచ్చరించడం జరిగింది. మా వెబ్సైట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్కి, మీడియా వాళ్ళకి ఎస్ఎంఎస్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో భారీ వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందనేది చెప్తూనే వస్తున్నాము. అయితే కొంచెం అనుకున్న దానికంటే విరుద్ధంగా రాత్రి ఉపరితల ఆవర్తనము ఉత్తర దిశగా ప్రయాణించి భూమిపైకి మనకి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా తీర ప్రాంతంలోకి అది కదలడం జరిగింది. దాంతోపాటు ఈ రెయిన్ఫాల్ బెల్ట్ మనకి నైరుతి దిశగా ఏర్పడుతుంది సౌత్ వెస్ట్ సెక్టర్లో. అది కూడా షిఫ్ట్ అయిపోయి నిన్న మొన్న మనకు రాయలసీమలో భారీ వర్షాలు పడ్డాయి. అది ఇప్పుడు ఉత్తరానికి షిఫ్ట్ అయ్యి మనకి తెలంగాణలో బాగా వర్షాలు పడడం జరిగింది. సో ఇది మనకి ఈ రోజు రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు సంభవించిన సిచ్యువేషన్ అన్నమాట. సో దీంట్లో మనకి తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ జిల్లాలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ సిటీలో చాలా విస్తారంగా వర్షాలు పడ్డాయి, భారీ వర్షాలు పడ్డాయి. ఈరోజు హైదరాబాద్లో బాగంపేట వాతావరణంలో ఉదయం 8:30 వరకు 17.6 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. ఆ తర్వాత 12 గంటల వరకు దాదాపు 3 గంటల ప్రాంతంలో కొన్ని చోట్ల అతి భారీ వర్షం కూడా పడింది. మనకి రికార్డు చూసినట్టయితే ఈ నల్లకుంటలో ఫీవర్ హాస్పిటల్ ప్రాంతంలో ఉన్న ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో 120 మిల్లీమీటర్లు 12 సెంటీమీటర్ల వర్షము, మల్కాపూర్లో సైదాబాద్ ఏరియాలో 92 మిల్లీమీటర్లు, మల్కాజ్గిరిలో 92 మిల్లీమీటర్లు, షాపూర్ నగర్లో 81 మిల్లీమీటర్లు, ఖైరతాబాద్లో 78 మిల్లీమీటర్లు, శ్రీనగర్ కాలంలో 70 మిల్లీమీటర్లు, మీరాలంలో 66 మిల్లీమీటర్లు, కాప్రాలో 64 మిల్లీమీటర్లు, ఇలా చాలా చోట్ల సిటీలో 3 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షం పడడం జరిగింది. ఇలా షార్ట్ పీరియడ్ లో మనకి 3 గంటల వ్యవధిలో ఇంత భారీ వర్షం పడడం వల్లతోనే మనకు వాటర్ లాగింగ్, ఫ్లడ్డింగ్, దెన్ రోడ్స్ జామింగ్ ఇలాంటివి జరిగాయి అన్నమాట. ఇంకా ఈ వర్షం ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది సార్? దాదాపుగా ఫోర్కాస్ట్ అంచనా ప్రకారం 24 గంటల తర్వాత ఉపరితల ఆవర్తనం తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? అవును, మనకి దీని ప్రభావం 24 గంటల వరకు తెలంగాణ పైన ఉంటుంది. కానీ గంటకి దీని ప్రభావం తగ్గుతూనే పోతుంటుంది. రేపటి వరకు మనకి తెలంగాణలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మిగతా ప్లాసెస్లో ఒక మోస్తరు వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. టోటల్గా తెలంగాణ కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న తీరైతే ప్రస్తుతానికి వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగానే ఒకసారిగా ఈ వర్షపాతం నమోదైంది. ఇంకా ఆ భయం లేదు. కొద్దిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటుంది కాబట్టి నెమ్మదిగా వర్షాలు తగ్గిపోతాయి. అంత భారీ వర్షాలకైతే నమోదు లేదు కాబట్టి కొంత ఊపిరి తీసుకోవచ్చు. మిగిలిన వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిస్థితులకు అనుగుణంగానే వాతావరణం ఉంది. మొత్తం ఓవరాల్ గా తీసుకుంటే తెలంగాణలో -6% వర్షపాతం నమోదవుతున్నట్టుగా చెప్తుంది. సెప్టెంబర్ వరకు పూర్తిస్థాయిలో ఇవన్నీ సర్దుకొని వ్యవసాయానికి అనుకూలంగానే ఉంటుంది. మిగిలిన వాళ్ళు కూడా పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. కొన్ని చిరుజల్లులు, ఒక మోస్తరు వర్షం అయితే కొనసాగే అవకాశం ఉంది. 48 గంటల పాటు ఈ పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. కెమెరా మనోహర్తో అరుణ్ కుమార్, NTV, హైదరాబాద్. 30/60లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్. ప్రకాశం బ్యారేజీ జలకలను సంతరించుకుంది. దాదాపు 14 నెలల తర్వాత ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితుల వల్ల బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేయలేదు. ఇప్పుడు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉండడంతో ప్రకాశం బ్యారేజీకి వరద నీటి తాకిడి పెరిగింది. దీంతో బ్యారేజీ నుంచి సుమారు 18,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసింది ఇరిగేషన్ శాఖ. ప్రకాశం బ్యారేజీ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి PMR చంద్రశేఖర్ మనకు అందిస్తారు.
కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారంగానే మనకు అందుతున్న సమాచారం మేరకు చూసుకుంటా ఉంటే దాదాపు 18 క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీలోకి వస్తుంటే దాదాపు అదే స్థాయిలో నీటిని కిందకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 10,000 క్యూసెక్ల నీటిని పంట కాలువలకు వదులుతున్నారు. సో గత కొంతకాలంగా కృష్ణా డెల్టాకి కాస్తో కోస్తో గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా వచ్చిన నీటిని వదిలి ఆరుతడి పంటలకు కానీ అలాగే కొంత తడి ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఆ నీళ్లు గోదావరి నీళ్లు అనేది పూర్తి స్థాయిలో కృష్ణా డెల్టా వాసులకు పూర్తి స్థాయిలో సరిపోలేదు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్న వరద నీరు పూర్తిగా ఏదైతే వరద నీరు వస్తుందో పూర్తిగా కృష్ణా డెల్టా రైతులకు తాగునీటి అవసరాలతో పాటు సాగునీటి అవసరాలు కూడా పూర్తి స్థాయిలో తీర్చే విధంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే కృష్ణా పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు చేశారో ఎక్కడైతే యాప్రాన్ ఈ యాప్రాన్ మీదే మనం పూర్తిగా ఇక్కడ ఫుడ్ కోర్టులు అలాగే కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించారు. ప్రస్తుతం మనం ఆ యాప్రాన్ మీద ఉన్నాం. మనం ఒకసారి కనుక చూస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు 10 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి కిందకి దాదాపు 10,000 క్యూసెక్ల నీటిని పంట కాలువలకు వదులుతున్నారు. అలాగే మరొక 8,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే దాదాపు ఏడాది కాలం తర్వాత ప్రకాశం బ్యారేజ్ ఈ విధంగా కలకలాడుతోంది. ఇక్కడ కొంతమంది స్థానికులు అలాగే మత్స్యకారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఓవరాల్గా గతంలో ఏ విధంగా ఉన్నది, ఏడాది కాలం నుంచి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే దాని మీద వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ప్రకాశం బ్యారేజ్ మళ్ళీ నీటితో కలకలాడుతుంది, మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. మాకు ఈ బ్యారేజ్ దిగువ బాగాన వాటర్ వదిలి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల నుంచి మాకు వాటర్ లేకపోవడం వల్ల మత్స్య సంపద చాలా ఉత్పత్తిగా లేకపోవడం వల్ల మేము చాలా నష్టపోయాము. ఈ వాటర్ వస్తడం వల్ల చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ వాటర్ వస్తడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగ కంటిన్యూగా మాకు వాటర్ కంటిన్యూగా సముద్రంకి వెళ్తే మత్స్య సంపద పెరిగి మత్స్యకారులంతా ఆనందంగా ఉంటారండి. మీరు ఇక్కడ చేపల వేట కొనసాగించి అన్నాళ్ళండి. దాదాపు మేము 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నామండి. ఎప్పటి నుంచి నదిలో సరిగా నీరు రాక మత్స్య సంపద లేక మా మత్స్యకారులంతా జీవనాధారం కూలిపోతున్నారండి. ఇలా దిగువ వాటర్ వదలడం వల్ల మత్స్య సంపద సముద్రం నుంచి చేప ఎదురొచ్చి మత్స్య సంపద పెరిగి మత్స్యకారులంతా ఆనందంగా ఉంటారండి. ప్రకాశం బ్యారేజ్ దిగువన ఇక్కడ మీరు చేపల వేట చేసి ఎన్నాళ్ళ క్రితం చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు కదా, మళ్ళీ ఎన్నాళ్ళ క్రితం చేశారు? మేము ఫస్ట్ 91 నుంచి ఫస్ట్ నుంచి చేసామండి. దాదాపు 2004లో చేసామండి. 2000 నుంచి అక్కడి నుంచి కంటిన్యూగా 10 సంవత్సరాలు వచ్చిందండి. మొన్న 2 years బ్యాక్ నుంచి వాటర్ రావట్లేదండి. దాదాపు 2 సంవత్సరాలు అయింది వచ్చి. ఈ దిగువ భాగం వదులుతాం వల్ల ఇదే ఇప్పుడే 2016లో 2014 సాగు వదిలేరండి. అప్పటి నుంచి మాకు నీళ్ళు లేకపోవడం వల్ల జీవనాధారం చాలా కోల్పోయాం. ఈ జీవనాధారం కోల్పోవడం వల్ల ప్రతి సంవత్సరం మాకు ఈ వరద వస్తడం వల్ల సముద్రం నుంచి చేప వస్తడం వల్ల మాకు మత్స్యకారులు చాలా ఆనందంగాను ఉప్పుత ఇద్ది చేప చాలా ఆనందంగా ఉంటామండి. థ్యాంక్ యూ. సో మొత్తం మీద మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 ఏళ్ల క్రితం ఈ స్థాయి వరద ప్రకాశం బ్యారేజీ దిగువన వదలటం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ అదే స్థాయిలో వరద వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి కనుక ఇటువైపు చూస్తే కొంతమంది ఎవరైతే ఉన్నారో స్థానికులు కానీ అలాగే ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెల్ఫీలు దిగుతూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అలాగే అక్కడ వాళ్ళందరూ కూడా స్నానాలు చేస్తూ, అంటే మొన్నటి వరకు ఇక్కడ చుక్కనీరు లేని పరిస్థితి, ప్రకాశం బ్యారేజ్ దిగువన చుక్కనీరు లేని పరిస్థితి. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. నీటిని విడుదల చేస్తున్నప్పటికీ కొంత ప్రమాదకర పరిస్థితి, ఇక్కడ స్నానం చేయడం కానీ ఇక్కడ సెల్ఫీలు దిగడం కానీ ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ వాళ్ళ దాన్ని ఎంజాయ్ చేస్తూనే కొనసాగిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు చూశారు, ఇప్పుడు ఎలా ఉంది? 9లో చూసింది. అప్పుడు చాలా వాటర్ ఉన్నది, ఇప్పుడు కొద్దిగా ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి బాగుంది, చూద్దాం అని వచ్చాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈ స్థాయిలో వరద నీరు రావటం గతంలో దాదాపు 2-3 ఏళ్ల క్రితం జరిగింది. మళ్ళీ చూసి కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ, అంటే ఇక్కడికి రావటం కొంత డేంజరస్ సిచ్యువేషన్ అయినప్పటికీ ఒకసారి చూసి ఎంజాయ్ చేద్దామన్న దిశగా స్థానికులు కానీ అలాగే ఉత్సాహవంతులు యువత వీళ్ళందరూ వచ్చి సెల్ఫీలు దిగుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే మళ్ళీ యాప్రాన్ మీద వరద నీరు పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎగువన భారీ స్థాయిలో వరద నీరు వస్తున్న క్రమంలో ఈ రాత్రికి మరిన్ని క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజ్కి చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయవాడకు సంబంధించిన ప్రకాశం బ్యారేజ్కి భారీ స్థాయిలో వరద నీరు పోటెత్తడంతో ఒక విధంగా కృష్ణా డెల్టాకు, ఏదైతే కోస్తాలో ఉన్న కృష్ణా డెల్టాకు సాగునీరు కొరత తీరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒకవైపు కాలువలకి పూర్తిగా నీటిని వదిలే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది. కెమెరామెన్ రాజేష్తో చంద్రశేఖర్, NTV, అమరావతి.
ఇవి 30/60 డీటెయిల్స్. నెక్స్ట్ స్పెషల్ ఫోకస్ ప్రసారం అవుతుంది. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి NTV.